అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఫిబ్రవరి 16, 17, 18, 19 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అనే అటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చు. మరి కుంభరాశి వారు ఇప్పుడే కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కన్నీటికి ఒక ముగింపు దొరికేటువంటి సమయం ఈ 4 రోజుల్లో మీకు ఇప్పుడు దొరకబోతుంది. అలాగే మీరు వినేటువంటి శుభవార్తలు, చేసుకోవాల్సిన చిన్న చిన్న మార్పులు, అలాగే కొన్ని పరిహారాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తిగా జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ మనసును పూర్తిగా ఈ యొక్క వీడియోపై లగ్నం చేసి మీ హృదయంలోకి ఈ మాటలన్నీ కూడా తీసుకోండి. ఇక ఈ రాశిలో జన్మించిన మీరు చాలా సున్నితమైనటువంటి, విశాలమైనటువంటి హృదయం, మీలో పేరుకుపోయినటువంటి భారాన్ని, మీ ఆత్మను నిరంతరం కూడా తొలిచివేస్తున్నట్టు అంతు చిక్కని ప్రశ్నలు, గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి ఆవేదనను, ఆందోళనను, చెప్పలేనటువంటి సంఘర్షణలను పూర్తిగా అర్థం చేసుకోగలను. సాఫీగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణం ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఎటు చూసినా కూడా గందరగోళం, ఏమిటో తెలియని అపభద్రతా భావం. మీ మీద మీకే ఒక అపనమ్మకం. ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా? నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా? అసలు నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్న మిమ్మల్ని రాత్రింపవలు నిద్రపోనివ్వడం లేదు. మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు. అసలు ఈ 4 రోజుల్లో మీకు ఉన్నటువంటి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మీకు ఏర్పడబోతుంది. అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ గ్రహ సంచారాల వలన జరగబోయేటువంటి శుభ పరిణామాల్లో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలైతే మనం తప్పకుండా తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఈ రాశిలో జన్మించిన మీరు సాధారణ జాతకులు ఎంత మాత్రం కాదు. మీరు మహాజాతకులు. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం. ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో, ఆశయాలతో, మానవత విలువలతో నిండి ఉంది. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కొండతో పోలుస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండినటువంటి ఒక నిండు కుండ లాంటి వారు. ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే సమాజం గురించి, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల గురించి, మీరు ఇతరుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా, లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుంది. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయేటువంటి సున్నితమైన మనసు మీది. అయితే విధి విచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుంచి పూల పాన్పులా ఉండదు. ఎన్నో ఒడిదుడుగులకు, మరెన్నో అవమానాలకు, ఊహించని కష్ట నష్టాలకు ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతూ వచ్చారు. మీ వయసుకు మించినటువంటి బాధ్యతలు మీరు కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను కూడా మీ భుజాలపై మోస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడ కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదు. అదే మీ గొప్పతనం. మీలో ఉండినుండి అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసా? ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైన ఇవ్వడానికి వెనకాడుగు వేయరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. ఇక ఈ రాశివారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక నిజాయితీ, వీరి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైన వెలుగు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణతి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఈ ఇబ్బందులకు, అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి. ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఇది మీలోనే దాగుంది. అంటే మీ గ్రహస్థితిలో దాగుందన్నమాట. డబ్బు విలువ తెలియని వారికి
దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు ఆ భగవంతుడు. కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగేటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి. మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మాత్రం తెలుసుకోండి. గత కొంతకాలంగా మీరు నిశ్చయంగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం, ఊహించినటువంటి వైద్య ఖర్చులు, పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడని తెలుసుకోండి. డబ్బును ఎలా నిర్వహిస్తున్నాం? దాని విలువ మీకు తెలుసా? అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తగా, ప్రణాళికతో ఉండాలి. అవసరం లేని వాటి ఖర్చులకు అవసరం లేని ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులను, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబం చూడండి, చిన్న చిన్న విషయాలకు పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడినా మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లెక్క చేయడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని తెలుసుకోండి. కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును, బాధ్యతను, పరిణితిని నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ మాటలు ఎదుటి వారికి మేకుల్లా గుచ్చుకునేలా ఉంటాయన్నమాట. అందుకే మీరు కొంత మౌనంగా ఉండడం, ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం గుర్తుంచుకోండి. మాట జారితే తిరిగి తీసుకోలేమన్న సత్యాన్ని మీరిప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు. అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారుడిగా, వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దేటువంటి గొప్ప శిక్షణ మాత్రమే. ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానంలో ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి, ప్రశాంతత లేకపోవడం, నిద్ర లేకపోవడం, రాత్రులు ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అన్నమాట. తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాల మరమ్మతులు గురి కావడం, గృహ నిర్మాణ పనుల్లో మరమ్మతు ఆటంకాలు ఎదురవడం, ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు కరువైపోయినట్లుగా, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతు పట్టినటువంటి భయం, ఏదో జరగకూడదని జరుగుతుందేమోనన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. మీ లోపల ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినడం, చిన్న విషయాలు పెద్ద విషయాలకు గొడవలు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగడం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు తలెత్తే భాగస్వామ్యులు విచ్ఛిన్నమైనటువంటి స్థాయికి వెళుతున్నాయి. అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతూ ఉంది. మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి, అదనపు పని భారం, పై అధికారులతో అవసరం లేని వాగ్వాదాలు, సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తిగా విరక్తి కలిగి ఉద్యోగం మానేస్తే బాగుండన్నంత కోపం, అసహనం, నిశ్చయిత ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతున్నాయి. అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరొక భయంగా వేస్తుంది. మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? ఈ కష్టాల ఊబి నుండి నేను బయటపడలేను అని మీరు దయచేసి అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి శుభవార్తలు మీకు ఇక్కడి నుండే మంచి టైం అనేది స్టార్ట్ అవ్వబోతుందని తెలుసుకోండి. అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుడిలాగా ప్రశాంతవంతంగా ఉంటారు. ఈ రాశివారు ఒక విత్తనం భూమి లోపల ఎంత నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షం అవుతున్నట్లుగా, నిప్పులో కాల్చినటువంటి బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని ఇన్ని పరీక్షలు గురి చేస్తుంది ఆ భగవంతుడు. మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రంలా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి. కాబట్టి బాధపడనవసరం లేదు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి 4 రోజుల్లో మీకు చాలా అంటే చాలా, అటు వ్యాపార పరంగా కావచ్చు, అటు వృత్తిపరంగా కావచ్చు, ఇటు కుటుంబ జీవితంలో కావచ్చు, లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు,
లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలు వింటారు. మంచి శుభ సమయం ఉన్నటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవ కార్యాలలో పాల్గొనడం దీనివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి భగవంతుడు కష్టపడి పనిచేసే వారిని, నిజాయితీకి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. ఈ కాలంలో ఓపిక, సహనం చాలా అవసరం. తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అవసరం లేనటువంటి వాదనలకు పూర్తిగా దూరం ఉండాలి. కాబట్టి ఈ రోజు నుండి మీకు ఈ 4 రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ మీరు రన్ చేయాలని కోరుకుంటూ, మీ జీవితం మరింత ఆనందభరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్